నంద్యాల పట్టణంలోని 15వ వార్డు రెవెన్యూ క్వార్టర్స్ నుంచి తాతయ్య గుడికి వెళ్లే రహదారిలో కాల్వపై ఉన్న కల్వర్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నంద్యాల పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్ నుంచి తాతయ్య గుడికి వెళ్లే రహదారిలో కాల్వపై ఉన్న కల్వర్టర్లు పూర్తిగా ధ్వంసమై గొయ్యి ఏర్పడినది. దీనితో వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ కు వెళ్లే మార్గంలోని కాల్వపై ఉన్న కల్వర్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్వర్టుపై పెద్ద గొయ్యి దర్శనమిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయాల్లో వృద్ధులు, చిన్నపిల్లలు కింద పడి గాయాల పాలవుతున్నారు. శ్రమదానం బ్రిడ్జి రహదారి వైపు రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్య పరిష్కారంపై స్థానికులు కొద్ది రోజుల క్రిందట PGRS లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. బ్రిడ్జి రెవెన్యూ క్వార్టర్స్ పబ్లిక్ టాయిలెట్ దగ్గర మాకు రోడ్డు భంగమైంది. రాత్రిలో పిల్లలు పెద్దలు పడిపోతున్నారు. మాకు మున్సిపాలిటీ కాలువ రోడ్డు బాగా చేపియండి చాలు. మాకు దయచేసి కాలువ ఒకటి మున్సిపాలిటీ కాలువ కట్టించి ఈ రోడ్డు ఒకటి వేపియండి. మాకంత లైట్ ఒకటి. అలాగే మున్సిపల్ కమిషనర్ స్టేషన్లకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయిన వాటికి మరమ్మతులు చేపట్టాలని లేదా నూతన నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. రెవెన్యూ క్వార్టర్స్ తాతయ్య గుడి దగ్గర కాలువ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు, ఆటోలు, పిల్లలు, సైకిళ్ళు, బండ్లు అన్నీ పడుతున్నాయి, కింద పడుతున్నాయి. మనుషులకు దెబ్బలు తగులుతున్నాయి. ఒక పిల్లోనికి పండ్లు కూడా కూడిపోయినాయి. కలెక్టర్ గారికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ఎవరు స్పందించడం లేదు. తినేంత వరకు అధికారులు ముందుకు వచ్చి వేపిచ్చే బాగుంటుంది. వర్షాకాలము కరెంటు సరిగ్గా ఉండదు, కింద పడుతున్నారు జనాలు. 15వ వార్డు మాది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఆటోలు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, సైకిల్ కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనికి ఏదో పరిష్కారం పెద్దలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కల్వర్ట్ విషయం కూడా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయినాం గారికి, ఈ విధంగా కమిషన్ గారికి కూడా తీసుకుపోయినాము. ఏం పట్టించుకోవడం లేదు, జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దయచేసి మాకు త్వరగా ఈ పని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.